విశాఖ జిల్లా భీమిలిలో దారుణం జరిగింది. పెంపుడు కుక్క కరిచి భార్గవ్ అనే వ్యక్తి చనిపోగా అదే రోజు పక్షవాతంతో భార్గవ్ తండ్రి నరసింగరావు కూడా ప్రాణాలు వదిలారు. ఇలా ఒకే రోజు తండ్రి కొడుకులు చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తున్న నరసింగరావు 9 ఏళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నారు. వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఒక కుక్కను పెంచుకుంటున్నారు. ఇటీవల ఆ కుక్క భార్గవ్ను కరిచింది. అలా కరిచిన కుక్క 2 రోజులకు చనిపోయింది. భయంతో ఆసుపత్రికి వెళ్లి యాంటీ ర్యాబీస్ ఇంజెక్షన్ కూడా వేయించుకున్నాడు భార్గవ్. ఇంతలో తండ్రి ఆరోగ్యం విషమించడంతో నరసింగరావును పలు ఆసుపత్రులకి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే 2వ డోస్ యాంటీ ర్యాబీస్ ఇంజెక్షన్ వేయించుకోవడంలో నిర్లక్ష్యం వహించాడు భార్గవ్. దీంతో అతనికి ర్యాబీస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇంకోవైపు పక్షవాతంతో నరసింగరావు చనిపోయారు. అదే రోజు భార్గవ్ కూడా ర్యాబీస్తో ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా విషాదం నెలకొంది. ఇక విశాఖ జిల్లా భీమిలిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ రాజు. ఈరోజు ఏదైతే విశాఖ జిల్లా పెందుర్తిలో అయితే విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం పరిధిలో భీమిలి పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. ఒక కుటుంబానికి చెందినటువంటి తండ్రి కొడుకు ఇద్దరు కూడా అనుకోని విధంగా అయితే మృతి చెందడం జరిగింది. దీనికి సంబంధించి కూడా స్థానికులు చెప్తున్న సమాచారం ప్రకారం గత వారం రోజుల క్రితం అంటే నరసింగరావు అనేటువంటి ఒక ఇంటి యజమాని కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. నరసింగరావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అదే సందర్భంలో ఆయన కుమారుడు 25 సంవత్సరాల భార్గవ్కి అయితే ఇటీవల అనారోగ్యం ఒకసారిగా రావడం, అదేవిధంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2 రోజుల క్రితం కూడా మృతి చెందడం జరిగింది. అయితే ఒకవైపు తండ్రి నరసింగరావు, మరోవైపు కొడుకు భార్గవ్ కూడా ఒకే రోజు అయితే మృతి చెందడం స్థానికులను అయితే కలిచివేస్తుంది. దీనికి సంబంధించి చూసుకుంటే గత 9 సంవత్సరాలుగా నరసింగరావు అయితే పెరాలసిస్ వ్యాధితో బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గత వారం రోజుల క్రితం అదే ఇంట్లో పెంచుకుంటున్నటువంటి ఒక కుక్క కొడుకు భార్గవ్ అయితే కరిచిందని చెప్తున్నారు. ఈ కరిచిన తర్వాత దానికి పెద్దగా పట్టించుకోకపోవడంతో కుక్క నుంచి వ్యాధి సంక్రమించి ర్యాబిస్ వ్యాధి సోకినట్టుగా తెలుస్తుంది. దీంతో భార్గవ్కి అయితే వారం రోజుల క్రితం ర్యాబిస్ మొదటి డోసు వేసినప్పటికీ 2వ డోసు వేసుకోవడంలో అయితే నిర్లక్ష్యం చేశాడు. తండ్రి ఆరోగ్య స్థితిని బట్టి ఆసుపత్రిలో ఉండడం వల్ల తన ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడంతో వ్యాధి అయితే ముదిరింది. వ్యాధి ముదిరిన నేపథ్యంలోనే భార్గవ్ కూడా ర్యాబిస్ వ్యాధితో మృతి చెందినట్టు కూడా స్థానిక వైద్యులు చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా హెల్త్ సెక్రటరీ, అదేవిధంగా స్థానిక వెటర్నరీ వైద్యులు చెప్తున్న సమాచారం ప్రకారం అయితే భార్గవ్ ని కరిచింది సాధారణ కుక్క. పెంచుకుంటున్నప్పుడు కూడా జాతి కుక్క కాదు, సాధారణ జాతికి చెందినటువంటి కుక్కే కావడంతో అది సాధారణంగా ర్యాబిస్ వ్యాధికి గురైంది. ర్యాబిస్ వ్యాధికి గురైన నేపథ్యంలో భార్గవ్ను కరగడంతో ఆయనకు కూడా వ్యాధి సోకిందని చెప్తున్నారు. అయితే 2వ డోసు వేసుకోవడంలో భార్గవ్ చేసినటువంటి నిర్లక్ష్యం, అంటే తండ్రి వైద్య సేవలు అందించడంలో నిమగ్నమై తన ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడంతో ఈరోజైతే ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఒకవైపు తండ్రి నరసింగరావు అనారోగ్యంతో మృతి చెందడం, అదే రోజు కొడుకు భార్గవ్ 25 సంవత్సరాల భార్గవ్ కూడా మృతి చెందడం ఆ ఇంట్లో విషాదాన్ని చోటు చేసుకుంది. మొత్తంగా చూసుకుంటే ఒకే రోజు తండ్రి కొడుకులు చనిపోవడం ఆ కుటుంబాన్ని అయితే కలిచివేస్తుంది. అదేవిధంగా తీరని నష్టాన్ని కూడా మిగిల్చిందని చెప్పుకోవచ్చు. ఆరోగ్యం పట్ల సరైన శ్రద్ధ తీసుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి స్థానికులు చెప్తున్నప్పటికీ కూడా ఒక చేతికి అందించినటువంటి కొడుకు, కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి కొడుకు కుక్క కాటుకు గురయ్యి అదేవిధంగా వ్యాధికి గురయ్యి చనిపోవడం అనేది అయితే స్థానికంగా కలిచివేస్తుంది. పవన్. రైట్, థ్యాంక్ యూ రాజు.